మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఆహా టీం నుంచి గాయత్రి. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. పవర్ స్టార్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ నా కోసం వెయిటింగ్ చేస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ రెబల్ ప్రభాసు నా కోసం వెయిటింగ్ చేస్తే మా ఊరంతా ఇంతందం సినిమాల్లో ఎంట్రీ ఇస్తే ఒగిడాడు రవితేజ పలచాడు సిద్ధార్థ ఎంత గొప్ప అందమంటూ నాగార్జున లూపిస్తే సామి చేస్తాను బ్యాంకాక్ కి రమ్మంటూ పూరి జంగ్ కబురే పెడితే ఆడి కారు ఇస్తాను ఆట నేర్పుతానంటూ ప్రభుదేవా వెంటే పడితే మా వీరంతా నీ అన్నం ట్రాఫిక్స్ కి అందరూ అంటూ రాజమౌళి ఈగలాగా విసిగిస్తుంటే కన్ను గీటి రాణా చెయ్యి పట్టి చైతన్య మా పక్కన చెయ్యమంటూ బ్లాంక్ చెక్కులు ఇస్తుంటే సోకు చూసి పంపు చూసి అమ్మా గాయత్రి చించేసావు కదా అసలు. థ్యాంక్ యూ. ఇందాకేమో ఆ అబ్బాయి వచ్చి సినిమాలు ఆడట్లేదు అది ఇది అని అంటాడు, నువ్వేమో హీరోలను వదిలిపెట్టలేదు, హీరోయిన్ని అలాగే డైరెక్టర్ని ప్రొడ్యూసర్లని మాత్రం స్పేర్ చేసావు నువ్వు ప్రస్తుతానికి, అంతేనా? ఎవరు కక్ష కట్టుకున్నారు సార్ వీళ్ళంతా అసలు నిజంగా ఇండస్ట్రీ మీద ఎందుకని? నీ పేరుకి గాని నీ ఆకారానికి నీ ముఖ లక్షణాలకి ఈ పాటకి సంబంధం ఉంది అసలు. పవర్ స్టార్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ నా కోసం వెయిటింగ్ చేస్తే చాలా అద్భుతంగా పాడావమ్మా, చాలా సంతోషం. అంటే ఇవాళ యువతరంలో సరదాగా అంటే అబ్బాయిలు చేసే అల్లర్లు అబ్బాయిలు చేసే డాన్సులు ఇవన్నీ అందరి దృష్టిలో పడతాయి, అని అమ్మాయిలు వాళ్ళొక్కళ్ళు స్నేహితురాళ్లతో గదిలో ఉండి చేసే అల్లర్లు ఎట్లాంటివో ఈ పాటలో మాకు తెలుస్తుంది. పృథ్వీరాజ్ గారు గురువు గారు అన్నట్టు అసలు సంబంధమే లేదు ఆహార్యానికి ఈ పాట ఎంచుకున్న పాట. నువ్వు ఫస్ట్ ఎంట్రీ అప్పుడే డాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఏదో అలాగే ఏదో సాంప్రదాయబద్ధంగా అలాగా వెళ్ళావు. అప్పుడే అనుకున్నాను ఎంత సాఫ్ట్ గా ఉంది అమ్మాయి, ఈ అమ్మాయికి ఏంటి ఇలాంటి పాట పెట్టారు అనుకున్నాం. పూరి జగన్నాథ్ గారు బ్యాంకాంగ్ వస్తే హీరోయిన్ ఇస్తారన్నది. హీరోయిన్ చేస్తాను బ్యాంకాక్ కి రమ్మంటూ పూరి జంగ్ కబురే పెడితే ప్రెజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.